హాయ్ అండి, అందరికీ నమస్కారం. అలనాటి రాగిణికి స్వాగతం. మేము ఈరోజు తిరుపతి వెళ్తున్నామండి. తిరుపతి అన్ని ఊర్లు అక్కడ దర్శనం చేసుకుని వచ్చేస్తాము. బాగా ఆ ఊర్లన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇలాగే అలనాటి రాగిణిని ఆదరిస్తూ అభిమానిస్తూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా చూడండి. అన్ని పుణ్యక్షేత్రాలు నాకు వీలైనంత వరకు నేను చూపించడానికే ట్రై చేస్తాను. ఇప్పుడే బయలుదేరాం మేము. బాయ్. హలో అందరికీ గుడ్ మార్నింగ్. చూడండి, నా మనవరాళ్ళు ఇద్దరు పొద్దున్నే స్విమ్మింగ్ ఉందని మేము దిగిన హోటల్లో రెడీ అయిపోయారు. పదండి పదండి పదండి, చలో. పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట ఇక్కడ. దానికోసమని డ్రెస్సులు కూడా తెచ్చుకున్నారు హైదరాబాద్ నుంచి వీళ్ళిద్దరు. బాగుందా స్విమ్మింగ్? నైస్. స్విమ్ చేయి. ఈ హోటల్లో దిగామండి మేము. చాలా పెద్ద హోటల్ ఇది. సూపర్. ఏంటి కావాలా? చాలా పెద్ద లైన్ ఉందండి. గుండు చేయించడానికి వచ్చాము. రౌడీలు. అవును, వచ్చేలాగుంది మా పిల్లడే. తిరుపతి వచ్చాము, దర్శనం అయిపోయిందండి. ఇప్పుడే బయలుదేరిపోయాము. ఇక్కడ శ్రీవారి పాదాలంటండి. ఎప్పుడు చూడలేదు నేను, ఫస్ట్ టైం వచ్చా తిరుపతిలో శ్రీవారి పాదాల దగ్గరికి. ఇంత బాగుందండి అసలు. కొండ మీద గ్రీనిష్. శ్రీవారి పాదాల ప్లేస్ అండి ఇది. వెళ్తున్నాం పైకి చూడడానికి. పిల్లలు అది పుట్టిన వాళ్ళందరూ ఇక్కడ ఉయ్యాలు కట్టారు ఈ చెట్టుకి మొత్తం. శ్రీవారి పాదాలు చూడడానికి వచ్చాం కదండి. ఫుల్ వర్షం వచ్చేస్తుందండి ఇక్కడ. అందరూ ఇలాగా ఈ బరకాల కింద నుంచి ఉన్నాము. తయారు చేస్తూ ఉన్నారు వర్షంలో వేడివేడిగా. ఫుల్ వర్షం. సరే ఎంత పెద్ద వర్షం వస్తుందో. ఈ శిలాతోరణం చక్కెర తీర్థం అంటండి. ఇక్కడ ఏముంటుందో చూద్దాం లోపలికి వెళ్ళి. నేను ఎప్పుడు రాలే తిరుపతి, చాలాసార్లు వచ్చాను కానీ ఎప్పుడు ఇవన్నీ నేను దర్శించుకోలేదు. ఈసారి మాత్రం దర్శనం తొందరగా అయిపోయింది కదా, అందుకని ఇవన్నీ చూస్తున్నాం అన్నమాట. చక్కెర తీర్థం అండి. చక్కెర తీర్థం చూడడానికి వెళ్తున్నాం పైకి. ఇదంతా ఎలా ఉంది ఇక్కడ. షాపులు ఇవన్నీ, ఒక సైడ్ అంతా షాపులు పెట్టారు. చక్కెర చాలా లోపలికి వెళ్ళాలండి. ఎక్కడికో ఉంది అసలు అదంతా. కపిల్ తీర్థం అంట అది, కానీ నాకు వెళ్ళే ఓపిక లేదని ఇక్కడే ఆగిపోయాను. చూడండి, కపిల్ తీర్థంలో చాలా బాగుంది. అన్ని రకాల అవతారాలు, దేవుళ్ళు చాలా బాగున్నారు. ఇది చూసారంటే పాప వినాశనం అంటండి. మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్తారు. ఇలా వస్తున్నాయి అన్నమాట. వాటర్ వస్తుంది, దాని కింద తడిచి స్నానాలు కూడా చేసేస్తున్నారు వీళ్ళు. నెత్తి మీద చల్లుకుంటే చాలు అంటారు, కానీ వీళ్ళు ఏకంగా స్నానాలు చేసేస్తున్నారు. ఇదంతా పాప వినాశనం ప్లేస్ అన్నమాట.
ఆకాశగంగా అండి, ఆకాశగంగా మెట్లు ఇవి. హలో ఆకాశగంగా అండి, చూడండి కింద చూస్తే అలా ఉంది. ఇదంతా ఆకాశగంగా అండి, గంగమ్మవారు అక్కడి నుంచి వస్తుంది. ఆవిడనే ఆకాశగంగా అంటారు. కాళహస్తిలో పూజ అయిపోయిందండి, ఇప్పుడే బయలుదేరాము. చాలా బాగా జరిగింది. రావుకేతు పూజ చేయించుకున్నాం ఇక్కడ, బయలుదేరి వెళ్ళిపోతున్నాము. పాటు వచ్చే వాళ్ళలో పెట్టుకుందాం. వెంకటేశ్వర స్వామి గుడి అండి, అప్పలయ్య కొండకు వచ్చాము. ఈ గుడి అనమాట ఇదంతా. లోపలికి వెళ్తాం అప్పుడు గుడి. ఇదంతా చాలా బాగుంది. ఇక్కడ చూస్తే తిరుపతికి ఒక 25 కిలోమీటర్స్ ఉంది. అక్కడికి వచ్చాము. ఈవేళ గురువారం కదా, అభయహస్తం చూపించారు. నేత్రాలు కూడా చూస్తే ఆయన కళ్ళు కూడా చాలా మంచిదంట. ఈవేళ చాలా మంచి దర్శనం దొరికింది నాకు. చూడండి ప్రవేశం ఇది. చాలా బాగా జరిగిందండి వెంకటేశ్వర స్వామి దర్శనం. పద్మావతి అమ్మవారండి, ఆండాల అమ్మవారు. అప్పలాయి గుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అండి ఇదంతా. గుడి చాలా బాగుందండి. స్వామి కూడా చాలా నిండుగా ఉన్నారు. ప్రాంగణం అంతా కొత్తగా తయారు చేస్తూ ఉన్నారు. చాలా బాగుందండి. తిరుపతి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అప్పలపాడు కూడా వచ్చి చూడండి వెంకటేశ్వర స్వామి గుడి. చాలా బాగున్నారు స్వామి. ఈ గుడి చూస్తే మీరు కాణిపాకం అండి, విఘ్నేశ్వర గుడి పక్కనే ఇలా పార్క్లా చేసి చక్కగా దేవుడి విగ్రహాలు అన్నీ పెట్టారు. చాలా బాగుంది. కాణిపాకంలో విఘ్నేశ్వరుని దర్శనం చేసుకున్నాక పక్కకు వచ్చి అమ్మవారిని, స్వామిని, నందీశ్వరుణ్ణి, శివుణ్ణి అందరినీ దర్శనం చేసుకుంటున్నారు అందరూని. చాలా బాగుందండి ఈ గుడి కూడాను. మీరు కూడా కాణిపాకం వెళ్ళినప్పుడు తప్పకుండా పక్కనే ఉన్న ఈ గుడి కూడా మిస్ చేసుకోకుండా చూడండి తప్పకుండా. చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందంటే చెప్పొద్దు. అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు లోపలికి వెళ్తే. వినాయకులు కూడా అన్ని రూపాల్లో ఉన్నారు. శివయ్య అయితే చాలా పెద్ద శివుడు ఉన్నారు. వినాయకుడు చూడండి ఎంత హైట్గా, ఎంత ఎత్తుగా ఉన్నారో ఆయన. అసలు బిల్డింగ్ అంత ఎత్తున్నారు ఆయన. చూస్తే నిజంగా చాలా బాగా తీర్చిదిద్దారు దేవుళ్ళని. చాలా బాగున్నారండి. మీరు తప్పకుండా కాణిపాకం వెళ్ళినప్పుడు మాత్రం పక్కనే ఉన్న ఈ శివాలయాన్ని కూడా చూడండి.